హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మాకైతే ఇక్కడ విజయనగరంలోని మెగా ట్రేడ్ ఫేర్ పెట్టారండి 2025. చాలా బాగుందన్నమాట. మేమైతే నిన్న నైట్ వెళ్ళామండి. 3 days అన్నారు. మరి కొంచెం ఎక్స్టెండ్ చేస్తారేమో మరి తెలియదు, కానీ చాలా బాగుంది. ఎంట్రీ టికెట్ అయితే 30 రూపీస్ అనమాట పర్ హెడ్. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి లక్కీ డిప్ అయితే తీస్తారనమాట. మనం అక్కడ ఎంట్రీ టికెట్ తీసుకుంటాం కదా, దాని మీద మన నేమ్, ఫోన్ నెంబర్, మనం ఏ సిటీలో ఉంటున్నామో ఆ సిటీ నేమ్ కూడా మెన్షన్ చేసామనుకోండి, అక్కడ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి లక్కీ డిప్ అనేది తీస్తారనమాట. ఆ టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అంటే మనకు ఒక పేపర్ ఇస్తారనమాట. సో మనం రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు లక్కీ డిప్ అనేది తీస్తారనమాట. సో మేమైతే జస్ట్ అలా విండో షాపింగ్ వరకే చేసామండి. చాలా బాగుందనమాట. మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విజయనగరంలో ఉన్న వాళ్ళందరూ అంటే షాపింగ్స్ అనమాట. జ్యువెలరీ అని, ఫుడ్ ఐటమ్స్ అని, డ్రెస్సెస్ అని చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. మంచిగా ఫ్యామిలీతో అలా వెళ్ళి టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది. షాపింగ్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో అందుకనేసి ఇది నేను ఒకసారి చూద్దామని తీసుకున్నాను అనమాట. అంటే మనకి సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ అనమాట. చాలా బాగున్నాయండి. ఐటమ్స్ అయితే నాకు నచ్చాయి. మేమైతే అగరబత్తులు తీసుకున్నామండి ఇక్కడ. బ్యూటీ జోన్ అంటే బ్యూటీకి సంబంధించినవి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒక ప్లేస్లోని మనకి అన్నీ ఒక దగ్గరే మనం ఒకసారి చూసి మనం అలా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఫుడ్ కూడా ఉందన్నమాట. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, ఫ్యాన్సీ ఐటమ్స్. నేను అలా ఏంటి షాపింగ్ అది చేద్దామని ఏం లేదు, జస్ట్ ఒక విండో షాపింగ్ లాగా వెళ్దామన్నట్టుగా 3 days నుంచి అనుకుంటున్నాను. కానీ చల్లదనం వల్ల అయితే వెళ్ళలేకపోయామండి. సో అందుకని నిన్నే లాస్ట్ డే కదా, సో వెళ్ళొచ్చేద్దాం కదా, నేను హస్బెండ్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే నైట్ అనుకోండి, కొంచెం లైటింగ్స్ అది బాగుంటుంది కదా, సో అందుకని నైట్ వెళ్ళాం అనమాట. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసానండి. ఇది ఆర్గానిక్ పసుపు అంట. నేను అనుకున్నాను తీసుకుందామని, కానీ ఎలా ఉంటుంది ఏంటో అని తీసుకోలేదు. కానీ యాక్చువల్గా అయితే నిన్న మార్నింగే నేను ఇన్స్టాగ్రామ్లోని వీళ్ళ పేజ్ చూసాను అనమాట. ఈ స్టాల్లోని ఇక్కడ మేము పసుపు అన్నీ ఉన్నాయన్నమాట. అంటే సీడ్స్, మనం స్ప్రౌట్స్ అవి చేసుకుంటాం కదండి, అవి అన్నీ ఆర్గానిక్గానే ఉంటాయన్నమాట. సో నేనైతే విజయనగరం అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ వానపాముల షాపులు చాలా ఫేమస్ అండి. అక్కడ ఏదో దొరకని ఐటమ్ అనేది లేదనమాట. అంత బాగుంటాయి అనమాట. అన్నీ ఉంటాయి మనకి, ఆయుర్వేదిక్వి, పూజా సామాగ్రి అన్నీ ఉంటాయన్నమాట. అది చెప్పాను కదా నేను, మేము అగరబత్తీలు తీసుకున్నామని. చాలా బాగున్నాయి అనమాట. అంటే మైల్డ్గా ఉన్నవే తీసుకున్నాము. మరీ ఎక్కువ ఫ్రాగ్రెన్స్ అయినా మంచిది కదా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయనేసి. మొన్న మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, కానీ దొరకలేదంటండి పాపం. ఒక్కొక్క బాక్స్ తీసుకొచ్చారు. అంటే ఈ మధ్య ఎక్కువ తీసుకుంటున్నారనమాట అక్కడ. ఇదివరకు ఎవరికి తెలిసేది కదా, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా. ఇక్కడైతే మిల్లెట్స్ అవి పెట్టారనమాట, రకరకాల మిల్లెట్స్. మనకి శాంపుల్కి టేస్ట్ కోసం అయితే కొన్ని చూపించారండి. బాగుందండి, చాలా చాలా బాగుంది. అంటే నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ రైస్లా కుక్ చేసుకొని మనం కర్రీ కానీ, సాంబార్ కానీ, పప్పు కానీ ఏమైనా వేసుకొని తింటే మంచిదంట. చాలామంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయి ఈ మిల్లెట్స్ అవన్నీ చాలా వాడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడంతా చెప్పాను కదా, ఫుడ్ కూడా పెట్టారండి. అంటే కొన్ని కొన్ని రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ అంటే చాలా బాగున్నాయి అనమాట. మంచి మంచిగా పెట్టారని నేను, ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి విజిట్ చేయండి. కానీ నిన్నటితో లాస్ట్ అనుకుంటాను, 3 days అని అన్నారనమాట. సో మేమైతే హ్యాపీగా టైం స్పెండ్ చేసి వచ్చేసాం అనమాట. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసేంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.